నమ్మించడానికి సాక్షి, నమ్మించడానికి పేపరు, నమ్మించడానికి ఈ రౌడీ. మీరేం చర్యలు ఇప్పుడు తీసుకోలేదా ఆ మీడియా మీద గానీ పార్టీ మీద గానీ? ఇప్పుడు తీసుకోకుండా ఎక్కడ వదిలిపెడతాం? వదిలిపెట్టాం. ఎంత పచ్చి బండబూతులు తిడతా తిట్టించే ఛానల్స్ ఎన్ని లేవు, వాళ్ళ నుంచి ఎన్ని వేల లక్షల వీడియోస్ వచ్చుంటాయి ఇన్ని సంవత్సరాలుగా. ఆ ఛానల్స్ అన్నిటినీ పక్కన పెట్టి సాక్షినే పిక్ చేయడానికి రీజన్ ఏమవుద్ది? ఇట్స్ క్లియర్లీ విజిబుల్ టు మీ. మరి ఇదంతా రివెంజ్ పాలిటిక్సే కదా విజయ్? రివెంజ్ పాలిటిక్స్ కాదంటావేంటి అంటే కాదు, అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. వినండి. ఇక్కడ సాక్షి మీడియాని టార్గెట్ చేశారు కదా, కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడం అంతా. దీని వల్ల ఆ చీలిక తీసుకొస్తా నెక్స్ట్ సెట్ ఆఫ్ కాన్సిక్వెన్స్ ఏమయ్యాయి? ఇలాగ కొమ్మినేని గారిని అరెస్ట్ చేసిన తర్వాత జగన్ గారు ఏమని ట్వీట్ పెట్టారు చూసారా? చూడండి, జగన్ గారి ట్వీట్ లాస్ట్ పారాగ్రాఫ్ చదువుదాం చూడండి. చంద్రబాబు గారు, ప్రజలు మీకు ఇచ్చిన అధికారం 5 ఏళ్లే, అందులో 1 ఏడాది గడిచిపోయింది. 4 ఏళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి.